వెల్కమ్ టు జస్ట్ ఆస్కింగ్. నేను లక్ష్మి. ఈరోజు మనతో ఇంటర్వ్యూలో ఉన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న గారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి టీడీపీ పరిస్థితి ఏంటి? ఏపీలో చంద్రబాబు మళ్ళీ సీఎం కాబోతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం జ్యోత్స్న గారి మాటలోనే విందాం. మేడం, తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఎలాంటి ప్రభావం చూపించింది? తెలంగాణలో మేము ఈసారి పోటీలో లేము, తటస్థంగా ఉన్నాం. ఎక్కడికక్కడ అంటే మా పార్టీ శ్రేణులు అక్కడ ఉన్నటువంటి లోకల్ సిచ్యువేషన్స్ కి అనుగుణంగా ఎక్కడెక్కడైతే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నారో ఆ రకంగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే మోరర్లెస్ గా ఏం జరిగింది అంటే పార్టీలో అధ్యక్షుడు వెళ్ళిపోవడం మూలన వచ్చినటువంటి ఒక చిన్నపాటి సంక్షోభం, తర్వాత అప్పటికే జాతీయ అధ్యక్షుల వారు ఒక ఫాల్స్ కేసులో ఇచ్చేసి ఆయన జైలుకి వెళ్ళడము, ఇవన్నీ కూడా కొంచెం ఇంపాక్ట్ అనేటువంటి ఉన్నాయి. అండ్ ఆల్సో గత సంవత్సర కాలంలో అప్పుడున్నటువంటి అధ్యక్షుల వారు అసలు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి కమిటీ లేకపోవడం, అంటే గ్రౌండ్ వర్క్, ఎలక్షన్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్, ఆ గ్రౌండ్ వర్క్ కాలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము కనుక నిలబడితే ఖచ్చితంగా ఒక నెగటివ్ ఇది వెళ్తుంది. అండ్ ఆల్సో జనాలకి నష్టం కలుగుతుందేమో అనేటువంటి ఒకే ఒక్క కారణంతో ఈసారి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మేము పోటీలో లేవు. సో మేము తటస్థంగా ఉన్నాం. ఏ పార్టీకి మద్దతు తెలపలేదు, ఏ పార్టీకి మేము సపోర్ట్. అసలు తెలంగాణలో పోటీ చేయొద్దన్న నిర్ణయం నిజంగానే వర్కౌట్ అయిందంటారా? నేను అదే చెప్తున్నాను. నేను ఏమంటాను అంటే మా పార్టీ రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయంటమ్మా అంటే, ఇప్పుడు మా పార్టీ ఒక రాజకీయ పార్టీ. మేము ఖచ్చితంగా వీ హ్యావ్ టు లుక్ ఫర్ ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ ఎవ్రీ స్టెప్ దట్ వి టేక్. ఏదో బ్లైండ్ గా మేము వెళ్ళిపోవడం ఉండకూడదు. ఇంకో విషయం ఏంటంటే మేము తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఒక్కొక్కసారి ఒక అడుగు మనం వెనక్కి వేసినా సరే పార్టీ మనుగడకు అది ఉపయోగపడాలి, ప్రజలకు అది ఉపయోగపడాలి. సో ఆ రకంగానే ఆలోచించి మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. సరే, ఇవాళ దాని ఇంపాక్ట్ ప్రజల్లో ఏమన్నా పడిందా అని అంటే ఎస్, అంటే ప్రజలు మార్పు కోరుకున్నారు, మార్పు వచ్చింది. సో అందులో తెలుగుదేశం పార్టీ ఏం ఇంపాక్ట్ చూపించింది అని అంటే ఐ డోంట్ నో. ఒక రకంగా చెప్పాలంటే ఐ డోంట్ నో అనాలి. ఎందుకంటే మేము పోటీలో లేనప్పుడు మేము ఇంపాక్ట్ చూపించాం అని అనడానికి కూడా ఒక ఆస్కారాన్ని అయితే నేను ఐ డోంట్ టేక్ ఇట్ దాట్ వే. కాకపోతే ఏం జరిగింది అంటే సగటు తెలంగాణ తెలుగుదేశం కార్యకర్త ఎప్పుడూ కూడా ఏం ఆలోచిస్తాడు అంటే ప్రజాగళంగా ఎవరు ఉంటారు. ఇప్పుడు నేను లేను అనుకోండి, లక్ష్మి గారు ప్రజాగళంగా ఉంది అంటే లక్ష్మి గారు ఓటేస్తారు. సో అలా ఎక్కడికక్కడ ఆ రకంగా ఓటేస్తారు తెలుగుదేశం కార్యకర్తలు. సో డెఫినెట్ గా దాట్ వాజ్ ఇంపాక్ట్ఫుల్. ఆ రకమైనటువంటి ఇంపాక్ట్ అయితే తెలుగుదేశం పార్టీ చూపించింది. టీడీపీ ఓట్లు కాంగ్రెస్ కు పోలయ్యాయంటారా తెలంగాణ ఎన్నికల్లో? నేను అదే చెప్తున్నానమ్మా. కాంగ్రెస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఇంకో పార్టీ అని కాదు. ఐ థింక్ మోర్ ఆర్ లెస్ మా కార్యకర్తలు అక్కడ నిలబడ్డటువంటి క్యాండిడేచర్, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒకవేళ ఆ క్యాండిడేచర్ ప్రాపర్ అని వీళ్ళకి అనిపిస్తే ఆ రకంగా ఓటేస్తారు. అంటే మేము పోటీలో లేనప్పుడు దే హ్యావ్ టేకెన్ దేర్ ఓన్ డెసిషన్ దట్ సూట్స్ ఫర్ దట్ పర్టిక్యులర్ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీ లెవెల్లోనే ఓటింగ్ జరిగింది. కానీ ఐ డోంట్ థింక్ ఓవరాల్ గా ఈ పార్టీకి మేము సపోర్ట్ చేయాలి, ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయాలి అనేటువంటిది అయితే ఏం లేదు. కాకపోతే ఇంకో విషయం కూడా ఏముంటుంది అని అంటే మా పార్టీని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో, కొందరు వ్యక్తులు కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో కొందరు వ్యక్తులు ఇబ్బందులు పెట్టుండొచ్చు కదా. సో వాళ్ళ మీద కూడా ఒక నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో మీరు అన్నటువంటి ఇంపాక్ట్ చూపించిందా తెలుగుదేశం పార్టీ అంటే ఒక రకంగా ఈ రకమైనటువంటి ఇంపాక్ట్ చూపించిందని అయితే చెప్పగలను నేను. ఇక్కడ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో ఎలా ఉండబోతుంది అంటారు? యూజువల్ గా తీసుకుంటే ఇట్స్ డిఫరెంట్ అమ్మా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి, మనం చాలా సందర్భాల్లో చూసాం. కాకపోతే ఏమవుతుంది అని అంటే అహంకారం అనేటువంటిది మితిమీరినప్పుడు ప్రజలు సమాధానం చెప్తారు అనేటువంటిది అయితే క్యారీ అవుతుంది. ఒక మెసేజ్ అనేది ఏదైతే ఇక్కడ వచ్చిందో ఆ మెసేజ్ అక్కడ క్యారీ అవుతుంది. ఎందుకంటే ఒక రకమైనటువంటి నియంతృత్వం, ఒక రకమైనటువంటి నిరంకుశత్వం, ఒక రకమైనటువంటి అహంకార ధోరణి ఇప్పుడు పాలకుల్లో చూసాం. బీఆర్ఎస్ కి ఎలాంటి తీర్పు అయితే ఇచ్చారు, అక్కడ ఏపీలో కూడా ఎలాంటి తీర్పే వస్తుందని అంటున్నారు. గట్టి తీర్పు వస్తుంది అంటున్నారు. వాళ్ళకి అగేన్స్ట్ గా ఇంకా గట్టి తీర్పు వస్తుంది. ఎందుకంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా మేము అక్కడ ఉన్నాము. అండ్ ప్రభుత్వం ఇవాళ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని అనుక్షణం ఎండగడుతూ ముందుకెళ్తాం. అండ్ పీపుల్ నో ఎవరు చేశారు విభజిత ఆంధ్రప్రదేశ్ కి, ఎవరు ఏం చేశారు అనేది ప్రజలు చూస్తున్నారు. అక్కడ కూడా చూశారు వాళ్ళు. కాకపోతే ఏమైపోయింది అని అంటే ఖచ్చితంగా తెలుగు వాళ్ళం కదా, ఒక చిన్నపాటి మనకి ఇమోషనల్ అటాచ్మెంట్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఒక్క ఛాన్స్ అని వాళ్ళు అడగడము,
ఒక సింపతి యాంగిల్లో వాళ్ళు వర్కౌట్ చేసుకోవడం, అలానే అక్క చెల్లెమ్మలు, నా అక్క చెల్లెమ్మలు నేను మీకు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పడము, ఉద్యోగస్తులందరికీ నేను మీకు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పడము, యువత అందరికీ కూడా నేను బ్రహ్మాండంగా జాబులు తీసుకొస్తాను, కంపెనీలు తీసుకొస్తానని చెప్పడము, అలానే ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తానని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని జిమ్మక్కులు ఏవైతే జగన్ గారు ఆ రోజున ప్లే చేశారో అవి ఒక రకంగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు ఈ 5 years లో ప్రజలు చూశారనమాట ఏం చేశారు ఏం చేయలేదు అని. లక్ష్మి గారు, ఇప్పుడు నేను మీకు ఒక 5 పాయింట్లు చెప్పానండి. ఇందులో ఒక్కటన్నా జగన్మోహన్ రెడ్డి చేశాడా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఐ ఛాలెంజ్, నువ్వు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేదయ్యా జగన్మోహన్ రెడ్డి, ఓట్లు అడగవా? ఏ మొహం పెట్టుకుని వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతావు అని అడిగితే నేను నిజంగానే మొహం ఎక్కడ పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? సిపిఎస్ నేను వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను అన్నాడు. మరి ఆయన వచ్చి వారం రోజుల్లో అయిందో కాలేదో మరి ఆయనకు తెలియదు, మాకైతే తెలుస్తుంది. 4.5 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. ఎక్కడ సిపిఎస్ రద్దు చేశాడు? మళ్ళీ మధ్యలో మొన్న ఒకళ్ళు అంటే కొన్ని మాకు అవగాహన లేకుండా ఆ రోజున మాట్లాడేమని వాళ్ళే అన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాడు. అలానే ప్రత్యేక హోదా అన్నాడు, మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు. ఎవరి మెడలు ఉంచాడో, ఎక్కడ ఉంచాడో, ఏం చేశాడో ఎవరికి తెలియదు. కానీ ప్రత్యేక హోదా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిద్ధించుకోలేకపోయాడు. ఇవన్నీ వాస్తవాలే కదా. నేను ఇప్పుడు మీ దగ్గర 5 pointers తీశాను. 5 pointers ఏమి లేదే కదా. 3 చెప్పాను, ఇంకో 2 కూడా చెప్తాను మీకు. ఉద్యోగాలు ఇస్తాను, యువతకి బంగారమైనటువంటి భవిష్యత్తు కల్పిస్తాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా నేను డిఎస్సి వేస్తాను అన్నాడు. 4.5 సంవత్సరాలు అయింది. ఎన్నిసార్లు డిఎస్సి వేసాడని మనం అడిగితే ఒక మెగా డిఎస్సి వేస్తానన్నాడు. ఎక్కడ వేసామయ్యా జగన్మోహన్ రెడ్డి అని మనం అడిగితే రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లు వస్తుంది అన్నాడు. ఉన్న పెట్టుబడులు పారిపోయేట్టుగా చేశాడు రాష్ట్రం నుంచి. అలానే ఇవాళ రోజున రాష్ట్రంలో ఉపాధి నిల్లు, కంపెనీలు నిల్లు, ఉద్యోగాలు నిల్లు. ఏంటయ్యా ఫుల్ అని అంటే మద్యం ఫుల్, గంజాయి ఫుల్, ల్యాండ్ మాఫియా ఫుల్, మైనింగ్ మాఫియా ఫుల్, శాండ్ మాఫియా ఫుల్. నవరత్నాలు అమలు చేస్తున్నాడు కదా. నవరత్నాల అవి జనాలను ఎత్తున పెట్టినటువంటి ఏమంటారు అని అంటే శటగోపాల అనేటువంటి తెలియదు నాకు నిజంగా. అంటే ఆ మాట అనకూడదు కానీ నిజంగా ఇట్ ఫీల్స్ రియలీ ఒక రకంగా వంచనకు గురైనటువంటి ప్రజల ఆవేదన ఎలా ఉంటుంది తెలుసా? వీ హ్యావ్ సీన్ ఇట్ పర్సనల్లీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి చేతిలో వంచనకు గురయ్యారు. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఆ మోసాన్ని. ఆడబిడ్డల్ని అకారణంగా అన్యాయంగా చిదిమేస్తుంటే, చంపేస్తుంటే కనీసం నోరు మెదుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటాడు. అదే ఎస్సీల మీద, అదే ఎస్టీల మీద, అదే బీసీల మీద దారుణాతి దారుణంగా దాడులు జరుగుతుంటే కనీసం ఒక్కసారి స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి. సాక్షాత్తు ఆయన పార్టీ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని అకారణంగా చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తాడు వాళ్ళ కుటుంబ సభ్యులకి. మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు? నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి ఎమ్మెల్సీని తన పక్కన నుంచోబెట్టుకొని భుజం తడుతూ తీసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతన్ని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు కూడా మనకు కనబడలేదు. సో ఇవన్నీ కూడా వాట్ దే షో ఇస్ ఒక రకమైనటువంటి అధికార మదం అంటారు. అది మనం ఆ మాట నిజంగా కూడా అనడానికి చాలా సంకోచిస్తాం. కానీ ఇవాళ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే. సరే మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది జోసఫ్ గారు అని మీరు అడుగుతున్నారు. మా ప్రభుత్వం వస్తే మేము ఏం చేస్తాం అనేది ఒక 6 pointer తోటి మొన్న ఆల్రెడీ మేము చెప్పాము. మా మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మహానాడులో మేము ఒక పాయింటర్ లాగా తీసుకొచ్చాం, ఒక గ్లిమ్స్ అన్నమాట. యువశక్తి, మహాశక్తి, రైతులకు సంబంధించి అలా కార్మికులకు సంబంధించి ఎక్కడికక్కడ ఎందుకు చేసాం అది? ఇవాళ రాష్ట్రంలో అణగారినటువంటి వర్గాలు ఏవి, రాష్ట్రంలో వంచనకి గురవుతున్నటువంటి వర్గాలు ఏవి, వాళ్ళ పక్షాన నిలబడాల్సినటువంటి ఒక బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఫస్ట్ ఆ వర్గాల్ని మేము అడ్రస్ చేసాం. ఇవాళ ఆ వర్గాలను అడ్రస్ చేసిన తర్వాత రేపు ఇవాళ జనసేనలో పొత్తులో ఉన్నాం మేము. నాకు తెలిసి ఇంకో కపుల్ ఆఫ్ డేస్ లో మీకు ఒక ఉమ్మడి మేనిఫెస్టో, బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో వస్తుంది. నిన్న చంద్రబాబు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్తో కలిశారు. సీట్ల సర్దుబాటు గురించి ఏమైనా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందా? ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు జనసేనకి? అమ్మా లక్ష్మి గారు, ఎస్ మీరు అడగడంలో తప్పలేదు. అంటే మీడియాగా మీరు మా ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. కానీ
మనస్ఫూర్తిగా మీకు మాట చెప్పాలి అని అంటే, ఇటు తెలుగుదేశం కానీ అటు జనసేన కానీ ఏదో రాజకీయాల కోసము, పదవుల కోసము, అధికారం కోసము, అంటే ఒక రకమైనటువంటి వెంపర్లాడుతూ ఏమీ మేము పొత్తులోకి రాలేదు. నాకు తెలిసి కేవలం ప్రజలకి మంచి జరగాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం కూర్చొని రాజకీయాల్లో నీకు ఇన్ని సీట్లు నాకు అన్ని సీట్లు ఇవి కాదు రాజకీయాల్లో మాట్లాడుకోవాల్సింది. ప్రజల్ని ఎలా ఇబ్బందుల నుంచి దూరం చేయాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటి పదానికి అర్థం లేకుండా పోయిందే. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అధికారం కాదు కావాల్సింది అని, మరి క్యాడర్లో ఎలాంటి సర్దుబాటు చేస్తారు? ఆ క్యాడరు టీడీపీ జనసేన నేను అదే చెప్తున్నాను. అధినాయకులు క్లారిటీతో ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎంత క్లియర్ గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత క్లియర్ గా చెప్పారు, లోకేష్ గారు ఎంత క్లియర్ గా చెప్తున్నారు? లేదు. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది స్టేట్, నాట్ ఫర్ అస్. మీకోసం నా కోసం కాదు. సో అది రాష్ట్ర ప్రజల కోసం మనం ఒక అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే కొంత హెచ్చు తగ్గులు ఉంటాయి. క్యాడర్ లో కూడా ఇదే మెసేజ్ మీరు తీసుకెళ్లి వాళ్ళని కూడా అందరూ కలిసి పనిచేసేలాగా చూస్తున్నారు కదా. యువగళం నడుస్తుంది. ఎక్కడికక్కడ మా జనసేన సోదరులు ఏ రకంగా యువగళాన్ని సపోర్ట్ చేస్తున్నారో చూస్తున్నారు కదా. రేపు పొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ వారాయి కూడా తీసుకుంటారు. థర్డ్ ఫేజ్ ఏదో ఉంది వాళ్ళది. ఖచ్చితంగా అప్పుడు తెలుగు సైనికులు కూడా పసుపు సైనికులు కూడా కలిసి పనిచేస్తాం. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే ఇవాళ మనం అంటే ఈ జనసేన టీడీపీ కలవడం అనేటువంటిది ఒక అవసరం అయిపోయింది. ప్రజల తరఫున ఒక స్ట్రాంగ్ వాయిస్ రావాలి బయటికి, వెరీ స్ట్రాంగ్ వాయిస్ రావాలి. ఆ వెరీ స్ట్రాంగ్ వాయిస్ వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ చిన్ని సర్దుబాట్లు ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇంకోటి, తెలుగుదేశం కార్యకర్తలు, నాకు తెలిసి జనసేన కార్యకర్తలు కూడా దే ఆర్ నాట్ అంటే ఎక్కడా కూడా స్వార్థం కోసం ఆలోచించడం. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అయితే ఒక విషయం చెప్పగలుగుతాను. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, తెలుగుదేశం పార్టీ బ్లడ్ వాట్ వి కాల్, అదేంటంటే 24 గంటలు కూడా ప్రజలకి మంచి చేయాలి. ప్రజల్ని లిటరల్గా మేము దేవుళ్ళుగా కొలుస్తాం. సమాజం మాకు దేవాలయం. సో అలాంటి పరిస్థితుల్లో మా ప్రయోజనాల కన్నా కూడా, మాకొచ్చే అవకాశాల కన్నా కూడా, మాకు వచ్చేటువంటి ఒక బెనిఫిట్స్ కన్నా కూడా ప్రజల బెనిఫిట్స్, ప్రజల అవకాశాలు, ప్రజలకు వచ్చేటువంటి ప్రయోజనాల గురించి మాత్రమే మేము ఎక్కువగా ఆలోచిస్తాం. కొంత చిన్నపాటి ఆ నారాజ్గి, చిన్నపాటి అది నడుస్తూనే ఉంటుంది. అది దట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. అండ్ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు అసలు ఒక అపూర్వమైనటువంటి అనుబంధంతో ముందరికెళ్తున్నారు. బీజేపీ మీతో కలిసి వస్తుందా? ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పనిచేస్తారా బీజేపీతో? బీజేపీతో మేము పొత్తులో లేం కదమ్మా. లేరు, కానీ ఆమె కేంద్ర మంత్రి అమిత్ షా పురంధేశ్వరికి ఏవో సీక్రెట్ మెసేజెస్ పంపించారు ఈ పొత్తుల విషయంలో అనే వార్తలు వస్తున్నాయి. అయితే మీరు ఈ క్వశ్చన్ పురంధరేశ్వర్ గారిని అడగాలి. జోస్ల కన్నా కూడా పురంధరేశ్వర్ గారిని అడిగితే ఆవిడ మీకు ఉంటాయి కదా, మీకు కొన్ని. మీరు నన్ను జనసేన గురించి అడగండి, అంటే వాళ్ళతో మాకు ఉన్నటువంటి పొత్తు గురించి అడగండి, టీడీపీ గురించి అడగండి, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. అంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను. మీ పార్టీ ఉద్దేశం ఏంటి? బీజేపీతో కలిసి వెళ్ళాలనా? ఒక విషయం జనసేన వరకే ఒక విషయం చెప్తాను. మేము జనసేనతో పొత్తులో ఉన్నాం, జనసేనతోనే పొత్తులో నడుస్తా ఉన్నాం. జనసేన బీజేపీతో కలిసి ఉంది. సో దట్ ఆ మాట కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో క్లియర్ చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తోటే వెళ్తున్నాను అనేది ఆయన ఎన్నిసార్లు క్లియర్ చేశారు. వాళ్ళ పొత్తులో ఉన్నది ఆయన బయట పెట్టారు కదా. నేనేమంటాను అంటే ఇవాళ బీజేపీయా ఇంకోటా అని కాదు, నిజానికి కూడా నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రజా ప్రయోజనాల కోసం ఎవరు కలిసి వచ్చినా సరే మాకేమో అభ్యంతరం ఉంటుంది. ఎవరు కలిసి వచ్చినా, రేపు లక్ష్మి గారు వచ్చారు, అమ్మా లేదమ్మా ప్రజల తరఫున నేను మీతో పాటు పనిచేస్తానంటే వి విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు వెల్కమ్ యూ, ఎవరైనా సరే. బికాస్ ద పాయింట్ ఇస్ మాకు ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. ప్రజల సైడ్ నుంచి వాళ్ళకి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం ముఖ్యం. ఇక్కడ కోసం బీజేపీతో కూడా కలిసి పనిచేస్తారు. నేను అదే చెప్తున్నాను, బీజేపీ తోటి మేము కలిసి పనిచేస్తామని చెప్పలేదు, బీజేపీ తోటి మేము అప్రోచ్ అవ్వలేదు, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు, మేము వాళ్ళు అప్రోచ్ అవ్వలేదు. మేము బీజేపీ తోటి 2018లో ఒక సందర్భంలో ఆ రోజున మేము అంటే నేను మీకు తెలుగుదేశం పార్టీ గురించి ఒక విషయం చెప్తాను. వాళ్ళు చాలా మంది చాలా అవాకులు పార్టీకి చెందినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళు చాలా మాట్లాడతారు. కానీ 2018లో కేంద్రంలో బీజేపీ అధికారంలో, ఎన్డీఏలో మేము భాగస్వామ్యులుగా ఉన్నాం, మంత్రి పదవులు కూడా ఉన్నాయి.
అన్నీ కాదనుకుని బయటకు వచ్చాం. ప్రజా ప్రయోజనాల కోసమే ఆ రోజు బయటకు వచ్చాం కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బయటకు వచ్చాం కదా. మేము మా సొంత ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయి ఆ రోజున? మా సొంత ప్రయోజనాలు అంటే అక్కడ మేము అధికారంలో ఉన్నామే, అధికారం వదిలేసుకుని వస్తామమ్మా. ఇప్పుడు చంద్రబాబు పైన, లోకేష్ పైన, టీడీపీలోని కొంతమంది నేతల పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ప్లస్ తీసుకెళ్ళి మొన్న ఏం జరిగిందో మనం చూసాం చంద్రబాబు విషయంలో. దీన్ని మీరు ప్రజలకి ఎలా చెప్పబోతున్నారు? వాళ్ళు చేసిన అన్యాయాలు ఏం చేశారు ఏంటన్నది ఎలా ప్రజలకి ఎలా కన్విన్స్ చేయబోతున్నారు? ప్రజలు చూశారు 52 రోజుల పాటు ఏ మచ్చాలైనటువంటి ఒక నాయకుడిని అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి ఏం ప్రూవ్ చేశారు వాళ్ళు? కనీసం ఒక్క సాక్ష్యం చూపించగలిగారా? ఇందుకోసం మీకు దగ్గర ఏమన్నా ఎన్నికల స్ట్రాటజీ ఏమన్నా ఉందా? వాళ్ళ అన్యాయాలని ఇలా ప్రజలకి చెప్పడానికి? మేము నిజాలు చెప్తాం. జరిగింది నిజమని అందరు చూశారు కదా, జరిగింది ఏంటో అందరు చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేని కేసులో, చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ లేని కేసులో, అసలు ఎక్కడో ఏదో ట్యాక్స్ ఎవేషన్ జరిగితే ఆ కేసును తీసుకొచ్చి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము అంటగడతామని చెప్పి తీసుకొచ్చి ఒక ఫాల్స్ కేసు వాళ్ళు ఇచ్చేశారని చెప్పి యావత్ ప్రపంచం చూసింది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కడే కాదు కదా, యావత్ ప్రపంచం చూసింది కదా. సో డెఫినెట్ గా మీరు అన్నట్టుగా మీ స్ట్రాటజీ ఏంటి అంటే, జరిగిన తప్పుల్ని ఎత్తి చూపిస్తాము, ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళకి ఇది జరుగుతోంది, ఇలా చేస్తున్నారు, మంచి ఏంటి చెడు ఏంటి అనేటువంటి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కదా, అది చేస్తాం. దాంతో పాటుగా ఇది ఒక ఆస్పెక్ట్ మాత్రమే. ప్రజలు ఇవాళ రోజున ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ మీరు నేను ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, అంగన్వాడీకి సంబంధించినటువంటి అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి గత 4-5 రోజుల నుంచి వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. దేనికమ్మా? ఆ రోజున విభజిత ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్ గా ఫామ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4200 ఉన్నటువంటి వాళ్ళ చితాన్ని ఆ రోజునే ఆయన 10,000 చేశారు. వాళ్ళు అడిగిన తర్వాత 10,000 చేశారు. ఈ ముఖ్యమంత్రి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏం హామీ ఇచ్చాడు వాళ్ళకి? మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను, అలానే పక్క రాష్ట్రంలో ఎంతైతే జీతం వస్తుందో దానికన్నా ఒక 1000 రూపాయలు పెంచి మీకు ఇస్తానన్నాడు. పక్క రాష్ట్రం అంటే తెలంగాణ ఆయన చెప్పింది. తెలంగాణలో ఎంత జీతం ఉంది? 13,500 ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్కి వస్తున్నటువంటి జీతం ఎంతో చెప్పమంటారా? 10,000 మేము చేస్తే ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఇంకొక 1000 పెంచి 11,000 చేశాడు. మరి నువ్వు ఇచ్చిన హామీ ఎక్కడ పోయింది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు రోడ్డున పడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకయ్యానంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఇసుక మాఫియా వల్ల, మద్యం మాఫియా, రాష్ట్ర ఖజానాని లూటీ చేస్తూ, ఒక రకంగా రాష్ట్ర ఖజానాకి గండి కొడుతూ, సొంత బ్రాండ్లు సొంత ఇది పెట్టుకొని ఒక నాసిరకం మద్యం అమ్ముతూ అటు ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నాడు, ఇటు రాష్ట్ర ఖజానాని లూటీ చేస్తున్నాడు. ఇది మద్యం మాఫియా. ల్యాండ్ మాఫియా తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికన్నా వెళ్ళండి మీరు, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి భూదందాలు, భూ కబ్జాలు మీకు కనబడతాయి. ఎక్కడికో ఎందుకు, ఎవరో ఎందుకు, సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కడమ్మా? వైజాగ్లో రిషికొండని గుండు కొట్టించేశాడు. టూరిజం స్పాట్ రిషికొండ అనేటువంటిది ఒక ఐకానిక్ ప్లేస్ అన్నమాట. అలాంటి ఐకానిక్ ప్లేస్ ని మొత్తం గుండు కొట్టించేసి అక్కడ నేను పరిపాలనా రాజధాని పెడతానని చెప్పి ప్రజలకు చెప్పి అక్కడ అంతా కూడా లావిష్ గా కట్టుకున్నాడు. మొన్న కోర్టులో అడిగారు, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అక్కడ పెడుతున్నావు అంట కదా పరిపాలనా రాజధాని, ఏంటి ఎక్కడుంది చూపించయ్యా అన్నాడు. చిచి తూచండి, మేము అసలు పరిపాలనా రాజధాని లేదు, ఏమీ లేదండి అక్కడ, తూచి మేము అసలు ఏం చేయట్లేదు అని చెప్పాడు. అంటే మరి ఎందుకు కట్టాడు అక్కడ బిల్డింగ్లన్నీ? అష్టచమ్మ ఆడుకోవడానికి కట్టాడా జగన్మోహన్ రెడ్డి? తొక్కడు బిల్లు ఆడుకోవడానికి కట్టాడు. దేనికి కట్టాడు మా బిల్డింగ్లు అక్కడ? ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు ఎందుకు సీఎంగా రావాలి? చంద్రబాబు నాయుడు గారే ఎందుకు సీఎంగా రావాలి? ఎస్, గుడ్ క్వశ్చన్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఒక 10 సంవత్సరాల పాటు తిరోగమన దిశగా వెళ్ళిపోయింది, బ్యాక్వర్డ్ వెళ్ళిపోయింది. సో 10 సంవత్సరాల బ్యాక్వర్డ్నెస్ అలాంగ్ విత్ దట్ ఫర్దర్ గా మనం ఇంకొక
ఒక డబుల్ పేస్ తో మనం ముందరికి వెళ్ళాల్సినటువంటి ఒక అవసరం. ఇప్పుడున్న లో బడ్జెట్ టైంలో ఇప్పుడు చంద్రబాబు సీఎంగా వస్తే అసలు ఏం చేస్తారు? అంత ఆర్థికంగా పూర్తిగా పతనమైన పరిస్థితుల్లో ఉంది, దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంది. ఏం చేయాలన్నా కానీ మనకి ఆర్థిక ఈ పరిస్థితులు. మీ అందరికీ గుర్తుంటే ఐ థింక్ 90s లో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎకనామిక్ ఇది చూసాం మనం, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా చూసాం మనం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రంగాన్ని ఐడెంటిఫై చేసుకున్నారు. ఆ రంగంలో ఏ రకంగా మనం ఆదాయ వనరులను పెంచవచ్చు, ఆ రంగం ద్వారా ఆ రంగంలో ఎలా ఇన్వెస్ట్మెంట్స్ ని మనం తీసుకురావచ్చు, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఎలా తీసుకోవచ్చు, మనం పెట్టుబడులు తీసుకురావాలి, ఇవన్నీ తీసుకొచ్చి ఆ రోజున ఒక సంపద సృష్టి చేశారా లేదా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారికి సంక్షోభాలను ఎదుర్కోవడం కొత్త కాదు, సంపద సృష్టి కొత్త కాదు, సంక్షేమం చేయడం కొత్త కాదు, అభివృద్ధి చేయడం కొత్త కాదు. మీరు అంటున్నారు లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది కదండి, ఏ రకంగా చేయగలుగుతారు? ఇంత అప్పులు, లక్షల కోట్ల అప్పులు చేస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. నిజమే, వాస్తవమే. కానీ ఇవాళ మేము అనౌన్స్ చేసినటువంటి పథకాల్లో సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కావచ్చు, మహిళలకు సంబంధించి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నాం అంటే లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఆ భారాన్ని ప్రజల మీద పెట్టాడు. సో ప్రజలు ఆ భారాన్ని భరించాలంటే ప్రజల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో కొంత ప్రిపేర్ చేయాలి కదా. అది చెయ్యాలి అంటే ఖచ్చితంగా ప్రజలకు ఒక బ్యాక్ నుంచి మనం ఒక పుష్ ఇవ్వాలి కదా. అది చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ రూపకంగా ఇస్తారు. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్, ఒక ఇమేజ్ ఉంది, ఒక భరోసా ఉంది. కంపెనీలు పెడతారు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎనర్జీ ఉందనుకోండి, చంద్రబాబు నాయుడు గారు రెన్యూబుల్ ఎనర్జీ గురించి మాట్లాడతారు. ఒకనొక టైంలో డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అసలు ఏమీ లేదు అన్నప్పుడు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్, వాట్ వి కాల్ హట్కే ఆలోచిస్తారంటారు చూసారా, అలా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆలోచన చేసి చేస్తూనే ఉంటారు. బికాస్ హీస్ నో. అండ్ ఇంకోటమ్మా, ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఒక అనుభవజ్ఞుడు, ఆల్రెడీ రిజల్ట్స్ చూపించినటువంటి నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎన్నో సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం. అలానే లోటు బడ్జెట్ రాష్ట్రంగా అప్పుడే పుట్టినటువంటి ఒక బిడ్డగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఏ రకంగా 5 సంవత్సరాల్లో ఒక స్థాయికి తీసుకొచ్చారని చూసాం కదా. సో హీస్ గాట్ అ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. ఆయన చేతికి తప్పించి రేపు పొద్దున్న ఇంకెవరి చేతికి రాష్ట్రం వెళ్ళినా సరే రాష్ట్రం అసలు ఇంకా నామో నిషాన్ లేకుండా ఇదైపోతుందేమో అనేటువంటి భయం ప్రజల్లోకి వచ్చేసింది వాటి రోజు. వాస్తవం మాట్లాడితే ఇది చాలా పెద్ద ఒక బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద. కానీ ఆయన మాత్రమే దాన్ని సమర్థవంతంగా చేయగలుగుతారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర ముగిసింది అనుకుంటాను. ఆయన పాదయాత్ర ఎఫెక్ట్ పార్టీ పైన, ప్రజలపైన అసలు ఎలాంటి ప్రభావం చూపించింది? నిజంగానే కూడా లోకేష్ గారు జనవరి 27న పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఏదో అంటే ఆల్మోస్ట్ అప్పటికి 1.5 year ఉంది కదా ఎలక్షన్స్. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అని అంటే అసలు ప్రజా సమస్యలు మనం తెలుసుకోవాలి, ప్రజల గళం మనం వినిపించాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ 3.5 అప్పటికి 3.5 సంవత్సరాలు, ఆ 3.5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ప్రజాగళం మనకు వినిపించాలి. మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని చంపేస్తే ఎవడు మాట్లాడలేని పరిస్థితి. అలా మనం ఎన్నో 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 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ఆ వాయిస్ ని వినేవాడు కూడా ఉండాలి కదా, అది లోకేష్ గారు. అందుకే యువగళం, ముఖ్యంగా యువత కోసం జగన్మోహన్ రెడ్డి పాలన అత్యంత వంచబడినటువంటి ఒక సెక్టర్ ఏదన్నా ఉందంటే అది యువత. ఇంకోటి, జగన్ పాదయాత్ర చేస్తున్న టైంలో బ్రేకులు ఇచ్చి కోర్టులకు వచ్చారు అని లోకేష్ గారు విమర్శలు చేశారు. మరి ఇప్పుడు లోకేష్ చేస్తున్నది కూడా అదే పని కదా. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? బ్రేకులు ఇచ్చి పాదయాత్ర చేస్తున్నారు, మధ్యలో ఆయన చంద్రబాబు అక్కడ జైల్లో ఉన్న సమయంలో. ఒక విషయం చెప్తానమ్మా, చంద్రబాబు నాయుడు గారు అకారణంగా, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ తండ్రిని అకారణంగా ఒక కేసులో ఇరికించి ఆయన మీద లేనిపోయిన అభండాలు వేసి రోజు రోజు ఆయన వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే మీరు ఊరుకోగలుగుతారా? మీ తండ్రిని మీరు సపోర్ట్ చేయకూడదా? మేమేమి జగన్మోహన్ రెడ్డి లాగా ప్రతి శుక్రవారం వెళ్ళి కోర్టు అటెండెన్స్ చేసుకుని వచ్చాడు లోకేష్ గారు? అది చేశాడు లోకేష్ గారు? కాదే. ఇప్పుడు
నాయకత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకత్వం, అధినాయకుడు ఆయన మీద ఒక అకారణంగా ఒక కేసు వేసినప్పుడు పార్టీ క్యాడర్ లో కూడా చాలా ఎమోషనాలిటీ ఉంటుంది, వాళ్ళలో చాలా ఒక అభద్రతా భావం వస్తుంది. దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన కొడుకుగా, అలానే పార్టీ జనరల్ సెక్రటరీగా లోకేష్ గారి మీద ఉంది కదా. అలానే తండ్రికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, పార్టీని చూసుకోవాలి. ఇవన్నీ సైమల్టేనియస్ గా సమర్థవంతంగా చేసుకుంటూ వచ్చారు కదా లోకేష్ గారు. ఇంతకీ లోకేష్ పాదయాత్ర హిట్ అయిందంటారా? సూపర్ డూపర్ హిట్ అయిందని ప్రజలు అంటున్నారు, ప్రజలు చూస్తున్నారు కదా. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల నుంచి ఒక అనూహ్యమైనటువంటి ఒక రెస్పాన్స్. బాబు గారి కొడుకు వచ్చాడు అనేటువంటి ఈ ఒక ఆస్పెక్ట్ అయితే, లోకేష్ బాబు వచ్చాడు మా బాధలు వింటాడు. ఇప్పుడు ఆయన ఇమేజ్ పార్టీకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. And his image has always been a plus to the party. If you remember, ఆయన లాస్ట్ టైం మేము అధికారంలో ఉన్నప్పుడు కదా, he was one of the most successful minister, ఐటీ మినిస్టర్ గా అండ్ ఆల్సో పంచాయతీరాజ్ రెండింటికి సంబంధించి ఎంత బ్రహ్మాండంగా ఆయన వర్క్ చేశారు అంటే, అటు ఇన్వెస్ట్మెంట్స్ వెల్లువ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఇష్యూస్ మీద కావచ్చు, ఎంత బ్రహ్మాండంగా ఆయన వర్క్ చేశారనేటువంటిది ఇట్స్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ అగైన్. సో లోకేష్ గారి ఇమేజ్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా బాబు గారి కొడుకు వచ్చాడు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, మా లోకేష్ బాబు వచ్చాడు మా బాధలు వింటాడు అనేటువంటి ఒక నమ్మకం. అండ్ ఐ థింక్ నమ్మకం అనేటువంటిది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. కష్టాల్లో ఉన్న వ్యక్తికి నేనున్నా అనే ఒక భరోసా ఇవ్వడం చాలు. నువ్వేం డబ్బులు ఇవ్వక్కర్లా, ఏం చేయక్కర్లా, నేనున్నా అని భుజం తట్టి ఒక భరోసా ఇవ్వడం అనేటువంటిది చాలా పెద్ద విషయం. లోకేష్ అలాంటి భరోసా కల్పించారంటారా ప్రజలకి? కల్పిస్తూనే ఉన్నారు. ఇన్ని వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసిన దాంట్లో ఐ కెన్ షో యూ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. నాకు తెలిసి ఒక 3-4 రోజుల ముందరే ఒక పెద్దవాడు బాబు, అయ్యా ఇసుక మాఫియాకి నా కొడుకు బలైపోయాడు, ఇదయ్యా నా కుటుంబం మీద ఈ ప్రభుత్వం కొట్టిన దెబ్బ, నా కొడుకు బలైపోయాడు, చేతికి వచ్చినటువంటి కొడుకు బలైపోయాడు, నా కూతురు ఇప్పుడు పెళ్లికి ఉంది, ఏ రకంగా నా కుటుంబం అసలు గడిచేటువంటి పరిస్థితి కూడా కష్టంగా ఉందయ్యా, అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదంటే లోకేష్ గారు ఒకటే, అమ్మా పోయి నీ కొడుకుని నేను తీసుకురాలేదు, కానీ కొడుకుగా నీ బాధ్యత నేను తీసుకుంటాను, నా చెల్లె పెళ్లి నేను చేస్తా. ఇంతకన్నా ఏం కావాలండి? ఒక నాయకుడికి ఇంతకన్నా ఉండాల్సిన లక్షణాలు ఏంటో చెప్పండి. ఇంకొకటి, జనసేనతో కలిసి వెళ్తున్నారు మీరు. అయితే తెలంగాణ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపించిన దాఖలాలు అయితే కనిపించలేదు. అలాంటి పవన్ కళ్యాణ్ జనసేనతో జర్నీ ఏపీలో మీకు కలిసి వస్తుందనే అభిప్రాయం ఉందంటారా? నేను ఒక విషయం చెప్తాను. జనసేన 2014లో 2018లో ఇక్కడ తెలంగాణలో పోటీ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దే హావ్ కంటెస్టెడ్ ఇన్ తెలంగాణ. అండ్ వాళ్ళు బీజేపీతో పొత్తులో పోటీ చేసినట్టు తెలంగాణలో. సో అలాంటి పరిస్థితుల్లో బీజేపీ గ్రాఫ్ పెరిగిందిగా. అది పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అని అంటారా? నాకు తెలియదు. నేను ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ ఇలా మాట్లాడే వాళ్ళు మరి ఇలా కూడా మాట్లాడాలి కదా అంటున్నాను. We have to look from a different perspective. మీరు జనసేన కలిసి పోటీ చేస్తే అది మీకు ప్లస్సే అవుతుందంటారు జనసేన అంటే? నేను అనేది ఏంటి అని అంటే, ఒకటి తెలంగాణ పరిస్థితులకి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి డిఫరెన్స్ ఉంటుంది. రెండోది ఏంటి అని అంటే, డెఫినెట్ గా ఒక ఇంపాక్ట్ అనేటువంటిది, ఒక నాయకుడి ఇంపాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఉండదు అనేటువంటి ప్రసక్తి లేదు. ఎంత లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎంత లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండదు అనేటువంటిది ఆ లెవెల్స్ ని మనమేమి ఇప్పుడు కూర్చొని కొలవక్కర్లా. కానీ నేనేమంటాను అని అంటే, మీరు ఇందాకన్నారు ఇంపాక్ట్ చూపిస్తుందా, అసలు నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మేము అసలు అది ఆలోచించట్లేదమ్మా. వాళ్ళు ఇంపాక్ట్ చూపిస్తారా, మేము ఇంపాక్ట్ చూపిస్తారా అనేటువంటిది కాదు. రాష్ట్ర ప్రజల మంచి కోసం కలిసి పనిచేయాలి, అంతే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీకు ఇద్దరు కలిసి? 160+ is what we are targeting. 160+. ఖచ్చితంగా. ఎందుకనంటే, ఎందుకో చెప్తానండి. ఇవాళ ఒకనొక టైంలో రాయలసీమ అనేటువంటి ఏరియాని మనం కనుక తీసుకుంటే, మోర్ ఆర్ లెస్ గా ఇప్పుడు మనం లాస్ట్ ఎలక్షన్స్ లో తీసుకుంటే ఒక క్లీన్ స్వీప్ లాంటిది వైఎస్ఆర్సీపీ చేసింది అనేటువంటి మనం చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కనుక చూస్తే, ఒకసారి మీ ఛానల్ నుంచి కూడా మీరు ఒకసారి సర్వేలు మీరు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, చూడండి.
ఒక అవుట్ రైట్ స్వింగ్ ఉంది టీడీపీ అండ్ జనసేన, అవుట్ రైట్ స్వింగ్. జగన్ 175 కు 175 మాకే వస్తాయి, మేమే తెచ్చుకుంటాం. జగనేమో వై నాట్ 175/175 అంటున్నాడు. జనమేమో అసలు ఎందుకు రా బాబు ఈ 175 ఎందుకు, ఈ దరిద్రం మాకెందుకు, అసలు వై నాట్ 0/175 ప్రజలు అంటున్నారు. దేని నిజం అనుకుందాం మనం. కొంతమంది సిట్టింగ్ని పక్కన పెడుతున్నాడు కదా జగన్, దీని ఎఫెక్ట్ మీకు టీడీపీకి ప్లస్ అవుతుందా, ఏమవుతుంది? ఇప్పుడు నా నెక్స్ట్ లైన్ అదే అమ్మా. మొన్నటి వరకు సిట్టింగ్లకే సీట్లు అన్నాడు, మాకు 175/175 అన్నాడు. మీరు చెప్పే మాట పాత మాట, అంటే కొంతమందిని పక్కన పెట్టాడు కదా. మీరు చెప్పే మాట పాత మాట, 175 మాకు వస్తాయి అన్నది పాత మాట. వాళ్ళ ప్లేస్లు కూడా మార్చేస్తున్నాడు కదా. చెప్తున్నాను. ఇప్పుడు ఒక విషయం చెప్తానమ్మా, మన ఇంట్లో చెత్త ఉందని చెప్పి ఆ చెత్త అంతా ఊడ్చేసి చిచి చెత్తను తీసుకుపోయి ఎదురు ఇంటి ముందు చెత్త పెడితే అదేమన్నా ముగ్గవుద్దా? అది చెత్తేగా, అంతేగా. చెత్తే, ఎక్కడైనా చెత్తే. ఐ బిలీవ్ ఇట్. ఓకే, సో ఆబ్వియస్లీ ప్రజలు కూడా అదే బిలీవ్ చేస్తున్నారు. నేను ఇంకో విషయం ఏంటంటే, నాకు అర్థం కాని విషయం, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదు, వాళ్ళ గ్రాఫ్ బాగలేదు కాబట్టి మేము వాళ్ళని చేంజ్ చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. మరి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో సాక్షాత్తు పులివెందుల్లోనే 3000 మెజార్టీ వచ్చింది టీడీపీ క్యాండిడేట్. మరి అక్కడ పర్ఫార్మెన్స్ ఎవరిది బాగాలేదు? అక్కడ ఎమ్మెల్యే ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా మారుస్తున్నారా? వాళ్ళ లెక్క ప్రకారం, వాళ్ళ లాజిక్ ప్రకారం అయితే మార్చాలి కదమ్మా. అంటే ఇవన్నీ నేను ఒకటి ఇన్ఛార్జ్ మార్చుకోవడం అదంతా వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్, వీఆర్ నాట్ గెటింగ్ ఇంటు దాట్. కానీ ఏమంటాను అని అంటే, వీళ్ళు పులివెందులతో సహా వీళ్ళు గెలిచిన 151 కాన్స్టిట్యున్సీల్లో ఇన్ఛార్జ్లను మార్చినా సరే వీళ్ళు గెలవడం అనేటువంటిది అసాధ్యం. రాసి పెట్టుకోండి. 160+ మీకు వస్తాయంట. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేసిన తర్వాత ఒక థంపింగ్ మెజారిటీ, ఒక వాట్ వి కాల్ అంటే దాన్ని ఒక విక్టోరియస్ విన్ అంట. విక్టోరియస్ విన్ లో కూడా ఒక విక్టోరియస్ విన్. చాలా నమ్మకంగా అయితే చెప్తున్నారు. అంటే అమ్మా, ఒకటి ప్రజల పక్షాన మనం పనిచేసినప్పుడు నమ్మకం ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకోటి, ఇవాళ ఇందాక చెప్పినట్టుగా విన్ లూజ్ ఇది పక్కన పెట్టే, ప్రజలను ఆదుకునేవాడు రావాలన్నా, రాష్ట్రానికి మంచి చేసేవాళ్ళు రావాలన్నా, ఉపాధి కల్పించేవాళ్ళు రావాలి, ఉద్యోగాలు తీసుకొచ్చేవాళ్ళు రావాలి, రైతన్నలకు భరోసానిచ్చేవాళ్ళు రావాలి, మహిళల పక్షాన నిలబడి ఒక అన్నలాగా కాపాడుకునేటువంటి వ్యక్తి రావాలి. అది కేవలం చంద్రబాబు నాయుడు గారే కదా, కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన మాత్రమే చేయగలదు కదా. అది దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇంకొకటి, షర్మిల ఇప్పుడు ఏపీకి వస్తుంది, కాంగ్రెస్ని లీడ్ చేయబోతుంది అన్న వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్కి కనుక షర్మిల నడిపిస్తే అక్కడ టీడీపీకి మైనస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఆ ప్రభావం మీ టీడీపీ మీద ఎలా ఉండబోతుంది ఏంటి? ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. నేను ఒక విషయం చెప్తాను, షర్మిల గారు నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి విజయంలో షర్మిల పాత్ర చాలా ఎక్కువగా ఉందని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే జగన్ అన్న ఒడిదిన బాణం అని చెప్పి ఆలోచన అంతా, అంటే షీ కంటిన్యూడ్ హిజ్ వర్క్. అండ్ ఆల్సో చాలా సందర్భాల్లో మానని గెలిపించండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి గడ్డాలు బతుకుని బతిలాడారు. ఫ్యామిలీ మీదకి వచ్చారు రోజున, నా బిడ్డని గెలిపించండి అని ఈవిడ, నా అన్నని గెలిపించండి అని ఆవిడ, నా భర్తను గెలిపించండి అని ఈవిడ, అందరూ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తే కనీసం ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా షర్మిల నిజంగా మోసం చేసినటువంటి విషయం అయితే వాస్తవం, అందులో డౌటే లేదు. సో రేపు పొద్దున నిజంగా షర్మిలగా అక్కడికి వచ్చి కనుక కాంగ్రెస్ లీడ్ చేసేదో ఇచ్చేస్తుంది అని అంటే ప్రాబ్లీ కొంత ఇంపాక్ట్ అనేటువంటిది వైఎస్ఆర్సీపీ ఓటింగ్ మీద అయితే పడుతుంది. సో డ్యామేజ్ వాళ్ళకి అది టీడీపీకి ప్లస్ అవుతుందంట. శత్రువు డ్యామేజ్ మాకు ప్లస్ కదా. తెలంగాణలో ఇంకా టీడీపీని చంద్రబాబు పూర్తిగా వదిలేసినట్లేనా? మళ్ళీ ఏమైనా ఇక్కడ కీ రోల్ పోషించే అవకాశం ఏమన్నా ఉందా? తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా ఇట్స్ జస్ట్ అ పాజ్. ఐ బిలీవ్ ఇట్స్ జస్ట్ అ పాజ్. సో ఎందుకనంటే ఎంతో కొంత డెవలప్ చేసినటువంటి కేసీఆర్ మీదే ప్రజలు ఇక్కడ ఇంత కోపంగా ఉన్నారు. ఆ రోజు చూసాము ఆల్ సడెండర్. సో రేపొద్దున అక్కడ ఇట్స్ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ థింగ్. అండ్ ఖచ్చితంగా ఒక్కొక్క డిఫరెన్స్ అనేటువంటిది వన్స్ అక్కడ ఎలక్షన్స్ అవ్వగానే అయితే ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ సెటిలర్లు, ఐటీ ఉద్యోగులు ఏమన్నా మనకు అక్కడ ఏపీ ఎన్నికల్లో ఉపయోగపడే అవకాశం ఉందా? చంద్రబాబు కానీ టీడీపీకి కానీ? మా సెటిలర్స్ అనేటువంటి వాళ్ళు తెలంగాణలో అన్ని ప్రాంతాల నుంచి ఉంటారు, మళ్ళీ ఆంధ్ర నుంచే ఉంటారు. అలానే మీరు ఐటీ ఉద్యోగులు కూడా అన్ని ప్రాంతాల నుంచి ఉంటారు. కాకపోతే ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళ సంగతి మీరు ఏదైతే చెప్తున్నారో చాలా మటుకు అంటే వాళ్ళ స్వస్థలాలు అక్కడ ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంత అంటే వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని అక్కడ ఉండి వాళ్ళు ఇక్కడ ఉండడం. సో డెఫినెట్ గా ఈసారి అయితే రాష్ట్రం పాడైపోతుంది, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ తోటి అయితే అందరూ ఉన్నారు. సో డెఫినెట్ గా దే విల్ వర్క్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద స్టేట్. చంద్రబాబు మొన్న 18 అంశాలపై సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్లస్ మన యువతని ఓట్లు వేసేలా ఆకర్షించాలి, మనం ప్రజల్లోకి వెళ్ళాలి అని. దాని ఇంపాక్ట్ ఏమైనా మీ పార్టీ పైన రేపు వచ్చే రిజల్ట్స్ పైన ఏమన్నా ఎఫెక్ట్? డెఫినెట్ గా మా యువత ఇవాళ రోజున ద గేమ్ చేంజర్, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ఆల్సో ఏంటంటే ఇవాళ అత్యంత ఇందాక నుంచి చెప్తున్నట్టుగా అత్యంత బడినటువంటి ఒక వర్గం ఏదన్నా ఉంది అంటే అది కేవలం యువత. అక్కడ యువత, మహిళలు, పిల్లలు అసలు అతి దారుణంగా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో ఖచ్చితంగా వాళ్ళ భవిత బాగుపడాలంటే, వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే, వాళ్ళ ఈ కమింగ్ జనరేషన్స్ బాగుపడాలంటే ఖచ్చితంగా రేపు పొద్దున తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాల్సిందే. సో దే షో ఎ క్లియర్ ఇంపాక్ట్ on that. మీరు ఇందాక చెప్పినట్టుగా సార్ ఏదైతే పాయింటర్స్ ఇచ్చారో that will make an impact. That will surely make an impact. ఇంకా మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రజలకు ఇంకెలాంటి సంక్షేమ పథకాలు చెప్పబోతున్నారా, లేదంటే ప్రజలకి ఇంకేమైనా మంచి చేస్తాము రాజధాని విషయంలో కానీ ఇంకా ఏదైనా ప్రజలను ఆకర్షించేలా ఎలా ఉండబోతోంది మీ ప్లానింగ్? మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని అనేటువంటి నినాదంతో మేము ముందరికి వెళ్తున్నాం. అలానే అన్ని వర్గాల ప్రజలకి మంచి చేయాలనేటువంటి నినాదంతో ముందరికి వెళ్తున్నాం. 3 ప్రాంతాలకి న్యాయం చేయాలి కదా, సమన్యాయం చేయలేదు. మేము అమరావతి రాజధానిగా అనౌన్స్ అయిన తర్వాత కూడా ఉత్తరాంధ్రలో పెట్టుబడుల వెల్లు వచ్చింది, అలానే రాయలసీమలో పెట్టుబడుల వెల్లు వచ్చింది. ప్రతి ఒక్క ప్రాంతం మా హయాంలో అయితే ప్రతి ఒక్క ప్రాంతం డెవలప్ అయింది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి ఏ ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా అనాథల్లాగా వదిలేశారు. మా హయాంలో ప్రతి ఒక్క ప్రాంతం డెవలప్ అయింది. మీరు గమనించండి, అటు రాయలసీమలోకి కావచ్చు, ఇటు ఇక్కడ కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, ప్రతి ఒక్క చోట్ల డెవలప్మెంట్ అంటే ఏంటో చేసి చూపించాం మేము. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం మేము. ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ ట్రాక్. 5 ఏళ్లలో ఏమీ చేయలేదని కదా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఏం లేదు, అన్ని టెంపరీ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ అని చెప్తున్నారు. ఆ టెంపరీ బిల్డింగ్ లోనే గత 4.5 సంవత్సరాలుగా ఈ మహానుభావుడు కూర్చొని అక్కడ పరిపాలన పెడుతున్నాడు. ఆ టెంపరీ బిల్డింగ్ లని మాట్లాడడానికన్నా సిగ్గుండాలి తల్లి వాళ్ళకి. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు అని అంటే, వీళ్ళు 3 రాజధానులు అని చెప్పి అందులో అమరావతి కూడా ఒక రాజధాని ఉంది కదా, అమరావతిలో ఒక ఇటుకని వేసారా? పని ఒక ఇటుకని వేసారా? వీళ్ళు కట్టిన ఒక కట్టడం చెప్పండి అమ్మా. ప్రజావేదికతో సహా స్టార్ట్ చేస్తే వీళ్ళు ఎన్ని భవనాలు కూల్చారు, ఎంత విధ్వంసం చేశారు అనేది నేను మీకు ఇక్కడ కూర్చొని చెప్తాను. మీరు వచ్చాక మళ్ళీ వాటి అన్నిటినీ పునర్నిర్మిస్తారా? ఇక అవన్నీ మీ రాజధాని బిల్డింగ్స్ అన్ని అలా ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి కదా బిల్డింగ్స్ అన్ని. అమ్మా ఒకటి చెప్తానమ్మా, నేను మళ్ళీ చెప్తున్నాను, అమరావతి వాజ్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. నిజంగా కూడా సరే గవర్నమెంట్ ఎవరిది వచ్చినా సరే దే షుడ్ హావ్ కంటిన్యూడ్ విత్ అమరావతి. అది ఒక ఆదాయ వనరులు అయ్యేది రాష్ట్రానికి. ఆ మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. సో ఖచ్చితంగా రేపు పొద్దున ఇట్స్ హెర్క్యులైన్ టాస్క్, మాకు అందులో డౌట్ లేదు. కానీ రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం కంప్లీషన్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడం కావచ్చు, యువతకు ఉద్యోగ కల్పన కావచ్చు, ప్రతి ఒక్క రంగాన్ని మేము ఎక్కడికక్కడ మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్క్రాచ్ నుంచి రీబిల్డ్ చేసుకో, ఎందుకంటే అన్నింటినీ కూల్చేశాడు కదా, మొత్తం ఎక్కడ విధ్వంసం చేశాడు కదా. నేను అంటున్నాను, ఇట్స్ గోయింగ్ టు బి రియలీ టఫర్ టాస్క్, డౌట్ లేదు అందులో. కానీ విల్ డూ ఇట్, ఓన్లీ వీ కెన్ డూ ఇట్. తెలంగాణలో మీలాంటి వాయిస్ వినిపించే నేతలు ఉన్నారు, కానీ ఏపీలో మీలాంటి వాయిస్ వినిపించే వాళ్ళు లేకపోవడం పార్టీకి మైనస్ గా మారుతుంది. మీరు తీస్తే ఇట్లా ఏమంటారంటే ఇంత పెద్ద లిస్ట్ ఉంది, అలా ఏం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త జ్యోత్స్న ఒక్కతే కదండి, ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల పక్షానే మాట్లాడతాడు. ఏది సరైందో అదే మాట్లాడతాడు, నిజాయితీగా ఉంటారు, అండ్ అంతే కన్విక్షన్ తో పనిచేస్తాను. మీరు ఏపీకి వెళ్ళి ఏమన్నా ప్రచారం చేయబోతున్నారా? ఎలాంటి పాత్ర ఉండబోతోంది రేపు ఎన్నికల్లో? ఏమైనా ఒక నిబద్ధత కలిగినటువంటి పసుపు సైనికురాలుగా మాత్రం ఖచ్చితంగా జ్యోత్స్న అనుక్షణం
పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటుంది, ప్రజల కోసం అదే పనిచేస్తుంది. ఏపీలో ఉంటుందా మీ ఎక్కడైనా సరే తెలంగాణ, ఏపీ ఎక్కడ తీసుకున్నా సరే డెఫినెట్ గా I will keep on working. జ్యోత్స్న గారు ఎలాంటి రోల్ పోషించబోతున్నారు మరి నేను ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, జాతీయ అధికార ప్రతినిధిగా ఒక బాధ్యత ఇచ్చారు, దాన్ని నిర్వర్తిస్తున్నాను. నేను ఏ బాధ్యత పార్టీ అప్పగిస్తే ఆ బాధ్యత ఇప్పుడు నిర్వర్తిస్తున్నాను. జాతీయ అధికార ప్రతినిధిగా మీకు ఏపీలో కూడా వెళ్ళే ఇది ఉంది కదా. టాకింగ్ కదా. నేను ఏమంటానంటే చాలా విషయాల్లో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ సర్టన్ టైమ్స్ ది వాయిస్ హ్యాస్ టు బి రేజ్డ్ అండ్ వీఆర్ రేసింగ్ ఇట్. ఒకటేంటంటే అమ్మా, మీరు అన్నట్టుగా ఒకళ్ళు ఇద్దరితోటి కాదు, పార్టీ అనేటువంటిది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థని సమర్థవంతంగా అందరం కలిసి ముందరికి తీసుకెళ్తేనే పార్టీ అనేటువంటిది వెళ్తుంది. మా ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఇంత ఉంటూనే ఉంటుంది. ఆ పాత్రను అందరూ ఎవరి పాత్రను వాళ్ళు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ముందరికెళ్తే ఖచ్చితంగా సక్సెస్ ఇస్ నాట్ టూ ఫార్. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఎలాంటి ప్రభావం చూపించారు, ఆయన ఎఫెక్ట్ ఎంత వరకు ఉందంటారు? ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? చంద్రబాబు, నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయలేదు, చేయలేదు, పార్టీ పోటీ చేయలేదు. కానీ డెఫినెట్ గా ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడికి ఒక ఇబ్బంది తలెత్తినప్పుడు ఎవరు ఏ రకంగా స్పందించారు అనేటువంటి దాని మీద ఒక ఇంపాక్ట్ అనేటువంటిది ప్రజల్లోంచి కూడా వస్తున్నాం. దట్ కుడ్ హావ్ బీన్ వన్ ఆఫ్ ద రీజన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మేము అక్కడ కథన రంగంలో లేనప్పుడు క్రెడిట్ తీసుకోవడానికి మేము ఇష్టపడం. ఆల్ సెడ్ అండ్ డన్. ఏపీలో మేము కథన రంగంలో ఉన్నాం, ఖచ్చితంగా విజయవంతంగా మోగిస్తాం. మళ్ళీ ఆ రోజున అక్కడ మీ ఛానల్లోకి వచ్చి ఇది మా క్రెడిట్ అని 100% చెప్తాను. కూర్చొని మేము కూడా అదే కోరుకుంటున్నాం మీకు. ఇది జ్యోత్స్న గారితో మన జస్ట్ ఆస్కింగ్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.